తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అమెరికా ఇరాన్ని టార్గెట్ చేసినట్టుగా అర్థమవుతుంది. ఏ క్షణమైనా అమెరికా ఇరాన్ పైన బాంబుల వర్షం కురిపించే అవకాశం కనిపిస్తోంది. ఇరాన్లో ఉన్న ఫోర్డో అట్లాగే నటాంజ్ న్యూక్లియర్ సెంటర్స్ పైన, ఫోర్డో మీరు స్క్రీన్లో చూస్తున్నారు, ఫోర్డో న్యూక్లియర్ ఫెసిలిటీ సెంటర్. ఇది తెహరాన్కి, ఇరాన్ రాజధాని తెహరాన్కి 95 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ న్యూక్లియర్ ఫెసిలిటీని పేల్చడమే ఇప్పుడు అమెరికా లక్ష్యంగా పెట్టుకున్నట్టుగా తెలుస్తుంది. ఈ న్యూక్లియర్ ఫెసిలిటీకి సంబంధించిన దిక్కులపైన, అంటే టార్గెట్స్ పైన ఇప్పుడు అమెరికా దృష్టి సారించినట్టుగా తెలుస్తోంది. ఎప్పుడైతే సిచ్యువేషన్ రూమ్లోకి వెళ్ళి డొనాల్డ్ ట్రంప్ కీలకమైన చర్చలు జరిపారో, ఆ చర్చల ఆలోచన కూడా, ఫలితం కూడా ఇదే అని అర్థమవుతుంది. న్యూక్లియర్ ఫెసిలిటీని టార్గెట్ చేసి, ఫోర్డో న్యూక్లియర్ ఫెసిలిటీ, ఇది ఇరాన్ రాజధాని తెహరాన్కి 95 కిలోమీటర్ల దూరంలో నైరుతి దిశలో ఉంటుంది. ఇది దట్టమైన కొండలపైన, మీరు ఒకసారి చూడొచ్చు విజువల్స్లో, ఈ గ్రాఫికల్ విజువల్స్లో కొండల పైన ఉంటుంది. కొండల కింద ఒక పెద్ద కొండలతో కూడిన ఏరియా ఉంది. ఆ ఏరియాలో కొండల కింద ఒక సొరంగ మార్గాన్ని తవ్వి, ఆ సొరంగ మార్గం లోపల ఈ ఫోర్డో న్యూక్లియర్ సెంటర్ని నిర్మించారు. ఈ ఫోర్డో న్యూక్లియర్ సెంటర్ భూమి ఉపరితలం నుంచి దాదాపు 80 నుంచి 90 మీటర్ల లోతులో, అంటే 260 నుంచి 300 అడుగుల లోతులో ఈ ఫోర్డో న్యూక్లియర్ ఫెసిలిటీ ఉంది. ఈ ఫోర్డో న్యూక్లియర్ ఫెసిలిటీని పేల్చేయటమే ఇప్పుడు లక్ష్యంగా పెట్టుకున్నట్టుగా తెలుస్తుంది అమెరికా. 2009 నుంచి ఈ ఫోర్డో న్యూక్లియర్ ఫెసిలిటీ సెంటర్ ఇరాన్కి ఉపయోగపడుతుంది. 2009 తర్వాత ఈ ఫోర్డో న్యూక్లియర్ ఫెసిలిటీకి రక్షణగా ఇటు రష్యా, ఇరాన్ రక్షణగా ఉందనే ఒక చర్చ కూడా ఉంది. 2009 తర్వాత, ఎప్పుడైతే 2018లో ఇరాన్ అమెరికా నుంచి, అంటే న్యూక్లియర్ ఒప్పందం నుంచి బయటకు వచ్చిందో, అప్పటి నుంచి అమెరికా ఇరాన్ని వార్నింగ్ చేస్తూ వస్తుంది, టార్గెట్ చేస్తూ వస్తుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ అణుబాంబుల తయారీకి ఇరాన్ వెనకడుగు వేయాలని, అణు ఒప్పందాన్ని తిరిగి కుదుర్చుకోవాలని చెప్తోంది. అయితే తాజాగా ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధం, అంటే ఎప్పుడైతే ఇరాన్ 9 అణుబాంబుల తయారీకి సిద్ధమైందో అప్పుడే ఇజ్రాయెల్ ఇరాన్ పైన బాంబుల దాడి మొదలుపెట్టింది. ఇప్పటికే టెహరాన్ నగరం అంతా అల్లకల్లోలంగా మారిపోయింది. ఇటు ఇరాన్ కూడా ఇజ్రాయెల్ పైన అటాక్ చేసింది. కొద్దిసేపటి క్రితమే టెల్ అవైవీలో ఉన్న ఒక ఆసుపత్రి పైన ఇజ్రాయెల్ బాంబుల వర్షం కురిపించడంతో ఆ ఆసుపత్రిలో దాదాపు 1600 మంది పేషెంట్స్ ఉన్నారు. స్క్రీన్ పైన మా ఆన్లైన్ లైటర్ విజువల్స్ చూపిస్తున్నారు, మీరు చూడొచ్చు విజువల్స్లో. ఇజ్రాయెల్లో ఈ హాస్పిటల్ పూర్తిగా ధ్వంసం అయిపోయింది. చూడండి విజువల్స్లో చూస్తే అర్థమవుతుంది. పేషెంట్స్ని ఎలా ఎత్తుకొని పరిగెత్తిస్తూ తీసుకెళ్తున్నారు. డాక్టర్లు పరిగెడుతున్నారు. ప్రాణాలు కాపాడాల్సిన ఆసుపత్రిలో, ప్రాణాలు దక్కుతాయని వచ్చిన ఆసుపత్రిలోనే బాంబు పడడంతో ఇరాన్ ఈ బాంబు వేసింది. ఈ ఆసుపత్రి టెల్ అవీవ్ సిటీలో ఉంది. ఇజ్రాయెల్లోని టెల్ అవీవ్ సిటీలో ఉంది. టెల్ అవీవ్ సిటీలో ఉన్న ఈ హాస్పిటల్ పైన బాంబు పడడంతో అక్కడ ఉన్న జనం ఒక్కసారిగా పరుగులు పెడుతున్నారు. ఇరాన్ వేస్తున్న న్యూక్లియర్స్ బాంబుకి ఇరాన్ వేస్తున్న మిస్సైల్స్కి అట్లాగే డ్రోన్ బాంబులని వీడియోలు తీస్తున్నారు అక్కడ జనం. అయితే అమెరికా ఇజ్రాయెల్పై ఈ ఉధృతమైన పరిస్థితుల్లో, ఈ దాడులు, పరస్పర దాడులు వేగంగా దారుణంగా కొనసాగుతున్న ఈ పరిస్థితుల్లో అమెరికా ఎటువంటి స్టెప్ తీసుకుంటుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అమెరికా ఖచ్చితంగా ఇరాన్లో అడుగు పెడుతుంది, ఇరాన్ పైన దాడి చేస్తుంది. ఇరాన్ యుద్ధంలోకి అమెరికా వస్తుందనే చర్చ జరుగుతుంది. ముఖ్యంగా ఇరాన్లో ఉన్న 2 న్యూక్లియర్ ఫెసిలిటీస్ని, ఒకటి టెహరాన్ సమీపంలో ఉన్న ఫోర్డో న్యూక్లియర్ ఫెసిలిటీ, రెండోది వచ్చేసి నటాంజ్ న్యూక్లియర్ ఫెసిలిటీ. ఈ 2 భూగర్భంలోనే ఉన్నాయి. నటాంజ్ న్యూక్లియర్ ఫెసిలిటీ కూడా టెహరాన్కి సమీపంలోనే ఉంటుంది. ఇక్కడ కూడా అణుబాంబులని తయారు చేస్తున్నారనే చర్చ జరుగుతోంది. ఈ అణుస్థావరాలపైన అమెరికా దాడి చేస్తుందనే చర్చ కొనసాగుతుంది. ఇందుకోసం అమెరికా ఒక బ్రహ్మాస్త్రాన్ని తీసుకొస్తుంది. ఆ బ్రహ్మాస్త్రం పేరే బంకర్ బస్టర్. ఈ బంకర్ బస్టర్లు అమెరికా దగ్గర దాదాపు 3-4 రకాలు ఉన్నాయి. అందులో 2 రకాలు ఇజ్రాయెల్ దగ్గర కూడా ఉన్నాయి. అమెరికా తయారు చేసిన బంకర్ బస్టర్ 2024లో అమెరికా దగ్గర ఇప్పుడు ఉన్న బంకర్ బస్టర్, అతిపెద్ద బంకర్ బస్టర్ ఏంటి అంటే GBU-28. ఈ GBU-28 బంకర్ బస్టర్ను ప్రయోగిస్తే ఖచ్చితంగా ఇజ్రాయెల్లో ఉన్న 2 అణుస్థావరాలు ధ్వంసమైపోతాయనే చర్చ జరుగుతుంది. GBU-28
బంకర్ బస్టర్ దీనికి ఒక స్పెషాలిటీ ఉంది. దాదాపు 13,600 కిలోల బరువు ఉంటుంది ఇందులో. ఈ బంకర్ బస్టర్ GBU 28 13,600 కిలోల బరువు ఉంటుంది. అంటే 30,000 పౌండ్స్. అట్లాగే 2,700 వార్ హెడ్ కూడా ఉంటుంది, ఉక్కుతో తయారు చేసిన వార్ హెడ్. ఈ బంకర్ బస్టర్ని ప్రయోగిస్తే అమెరికా ఈ బంకర్ బస్టర్ని B2 బాంబర్ ద్వారా, ఏదైతే విమానం ఉంటుందో యుద్ధ విమానం, B2 యుద్ధ విమానం ద్వారా దీన్ని తీసుకొచ్చి ఫోర్డో న్యూక్లియర్ ఫెసిలిటీ పైన వేసే అవకాశం కనిపిస్తుంది. ఒకవేళ అదే జరిగితే ఈ బంకర్ బాస్టర్ ఏదైతే GBU 28 ఉందో, ఈ 28 61 ఫీట్ల లోతులోకి, భూమిలోకి 61 ఫీట్ల లోతులోకి వెళ్ళి విధ్వంసం సృష్టించగలదు. ఒకటి కాదు, రెండు కాదు, B2 యుద్ధ విమానం కనీసం ఒక 4-5 బంకర్ బస్టర్లను ఎత్తుకొస్తుంది, మోసుకొచ్చే అవకాశం ఉందని ఒక చర్చ కూడా జరుగుతుంది. ఇప్పటికే ఈ బంకర్ బస్టర్లని రెడీ చేసినట్టుగా తెలుస్తుంది. GBU 28 బంకర్ బస్టర్ని ప్రయోగిస్తే ఖచ్చితంగా ఫోర్డో న్యూక్లియర్ ఫెసిలిటీ, ఇరాన్లో ఉన్న ఫోర్డో న్యూక్లియర్ ఫెసిలిటీ అట్లాగే నటాంజ్ న్యూక్లియర్ ఫెసిలిటీ రెండు ధ్వంసమైపోయే అవకాశం ఉంది. ఈ రెండు న్యూక్లియర్ ఫెసిలిటీస్ ధ్వంసమైతే ఇరాన్ సర్వనాశనం అవుతుంది. ఈ రెండు న్యూక్లియర్ ఫెసిలిటీస్ ధ్వంసమైతే ఇరాన్లో మనిషి కూడా జీవించడానికి అవకాశం దొరకదు. ఇరాన్ ఒకవేళ ఇప్పటికైనా ఇరాన్ చాలా స్పష్టంగా చెప్తోంది, అమెరికా ఈ యుద్ధంలోకి ఎంటర్ అయితే ఇది ప్రపంచ యుద్ధంగా మారే అవకాశం ఉందని. కొద్దిసేపటి క్రితం రష్యా కూడా ఇదే వ్యాఖ్యలు చేసింది. అమెరికా ఈ యుద్ధంలోకి, ఇరాన్ ఇజ్రాయిల్ యుద్ధంలోకి ఎంటర్ అయితే ఇది ప్రపంచ యుద్ధంగా మారే అవకాశం ఉందని చెప్పేసి. కానీ అమెరికా చాలా స్పష్టంగా చెప్తోంది, డొనాల్డ్ ట్రంప్ చాలా స్పష్టంగా చెప్తున్నారు, ఏ క్షణమైనా ఇంతకంటే పెద్దది జరగవచ్చని. మొదటి నుంచి ఇజ్రాయెల్కి పూర్తి మద్దతు ప్రకటిస్తున్నారు డొనాల్డ్ ట్రంప్. మొదటి నుంచి ఇజ్రాయెల్ చేసిన దాడుల్ని సమర్థిస్తూ వస్తున్నారు. ఇరాన్ ధ్వంసం అవుతుంది, అక్కడి ప్రజలు పారిపోవాలని చెప్పారు. టెహరాన్ నుంచి ప్రజలు పరిగెత్తండి, పారిపోండి, మీరు ప్రాణాలు కాపాడుకోండి అని హెచ్చరించారు స్వయంగా ట్రంప్. ఇటు నెతన్యాహు కూడా, ఇజ్రాయెల్ ప్రధాని అధ్యక్షుడు నెతన్యాహు కూడా ఈ ఖమేనీని చంపి తీరుతామని ప్రతిజ్ఞ చేస్తున్నారు. ఇటు ట్రంప్ చెప్తున్నాడు, ఖమేనీ ఎక్కడున్నారో మాకు తెలుసు, ఏ క్షణమైనా దాడి చేయగలం, ఖమేనీ లొంగిపోవాలని పదే హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఇటు పాకిస్తాన్ మిలిటరీ అధికారి చీఫ్ మునీర్తో ట్రంప్ వాషింగ్టన్లో ప్రత్యేకమైన చర్చలు జరిపారు. ఈ చర్చలకి కారణం కూడా ఎందుకంటే ఇరాన్తో అతిపెద్ద 900 కిలోమీటర్ల మేర సరిహద్దును పంచుకుంటుంది పాకిస్తాన్. సో ఒకవేళ ఇరాన్ పైన దాడి చేయాల్సి వస్తే ఖచ్చితంగా పాకిస్తాన్ మద్దతు అమెరికాకు అవసరం ఉంటుంది. కాబట్టి మునీర్ని పిలిపించుకొని లంచ్ తినిపించి మునీర్తో ఒప్పందం చేసుకున్నారు డొనాల్డ్ ట్రంప్ అనే చర్చ జరుగుతుంది. ఇరాన్తో ఎక్కువ భూభాగాన్ని పంచుకున్న ప్రాంతం కావడంతో పాకిస్తాన్లో ఉన్న కొన్ని ఎయిర్ బేస్లు, ఇప్పటికే కొన్ని ఎయిర్ బేస్లు అమెరికా చేతుల్లో ఉన్నాయి. అనఫిషియల్గా అమెరికానే వాటిని నిర్వహిస్తుంది. ఇటు పాకిస్తాన్లో సరిహద్దు భూభాగాన్ని వాడుకునే అవకాశం ఉంది. పాకిస్తాన్ మిలిటరీ బేస్లను కూడా అమెరికా వాడుకునే ఛాన్సెస్ ఉంది. కాబట్టి మునీర్ని పిలిపించి డొనాల్డ్ ట్రంప్ నిన్న చర్చలు జరిపినట్టుగా తెలుస్తోంది. ఇదంతా ట్రంప్ ఒక వ్యూహాత్మకమైన అడుగుల్లో భాగమే. అందుకే మునీర్ని పిలిపించుకొని ఇస్లామిక్ దేశాల మధ్య ఐక్యతను చెడగొట్టడంతో పాటు ఇరాన్ని ఎలాగైనా లొంగ తీసుకోవడానికి అన్ని రకాల అవకాశాలను వాడుకుంటున్నారని తెలుస్తోంది. ఇరాన్తో యుద్ధానికి ఒకవేళ అమెరికా అంటే మునీర్తో చర్చలకు కారణం ఏంటంటే అమెరికా ఇరాన్పై యుద్ధానికి వెళుతుందనేది కొందరు చెబుతున్నారు. ఏది ఏమైనా ఏ క్షణమైనా అమెరికా ఇరాన్ పైన తమ GBU 28 బంకర్ బ్లస్టర్తో విరుచుకుపడే అవకాశం కనిపిస్తుంది. ఒకవేళ బంకర్ బస్టర్తో అటాక్ చేస్తే ఫోర్డో న్యూక్లియర్ సెంటర్ పేలిపోతుంది. అక్కడ ఇప్పటికే ప్రయోగాలు జరుగుతున్నట్టు తెలుస్తోంది. అమెరికా అంటే ఎప్పుడైతే అణు ఒప్పందం నుంచి బయటకు వచ్చిందో ఇరాన్, అక్కడ న్యూక్లియర్ బాంబుల్ని అంటే అణుబాంబుల్ని రెడీ చేస్తున్నారని, ఈ అణుబాంబుల్ని ధ్వంసం చేయాల్సిందేనని అమెరికా కక్ష కట్టుకొని కూర్చుంది, కంకణం కట్టుకొని కూర్చుంది. అమెరికా ఏ క్షణమైనా ఇరాన్పై దాడి చేయొచ్చని ప్రస్తుతం అందుతున్న రిపోర్ట్స్ ప్రకారం తెలుస్తుంది. దేశాల్లో చాలా స్పష్టంగా, ఏదైతే పశ్చిమాసియా దేశాల్లో ఇరాన్ దాని మిత్ర దేశాలు మాత్రం చాలా స్పష్టంగా చర్చించుకుంటున్నాయి. అమెరికా ఇరాన్ పైన దాడి
చేయబోతుందని. ఇప్పటికే ఇరాన్కి అంతర్గతంగా ఇస్లాం దేశాలు కొన్ని మద్దతు ప్రకటించినట్టుగా తెలుస్తోంది. అయితే పాకిస్తాన్ మాకు పూర్తి స్థాయిలో సాయం చేస్తుందని గతంలో ఇరాన్ ప్రకటించింది. అయితే పాకిస్తాన్ ఈ ప్రకటన నుంచి వైదొలిగింది. పాకిస్తాన్ ఇప్పటికైతే మేము ఇరాన్కి ఎటువంటి హామీ ఇవ్వలేదని చెప్తుంది. పాకిస్తాన్ ఇరాన్ వైపు వెళ్లకుండా ఉండేందుకే ట్రంప్ మునీర్ని పిలిచి వైట్ హౌస్లో చర్చించారనే చర్చ కూడా జరుగుతుంది. ఏది ఏమైనా ఫోర్డో అణు కేంద్రాన్ని అమెరికా టార్గెట్ చేసింది, నటాంజా అణు కేంద్రాన్ని అమెరికా టార్గెట్ చేసింది. ఏ క్షణమైన ఈ రెండు అణు కేంద్రాలతో పాటు ఇస్ఫహాన్ అణు కేంద్రం కూడా కొత్తది ఒకటి ఉంది. ఇరాన్లో ఇస్ఫహాన్ అణు కేంద్రం పైన కూడా దాడులు జరిగే అవకాశం ఉంది. చాలా స్పష్టంగా సింగిల్ లైన్లో చెప్పాలి అంటే ఇరాన్లో ఉన్న అణుస్థావరాలను అమెరికా విధ్వంసం చేయాలని నిర్ణయించుకుంది. ఇప్పటికే ఇజ్రాయెల్ కూడా కొద్ది నిమిషాల క్రితం కూడా ఇజ్రాయెల్ ఇరాన్లో ఉన్న అణుస్థావరాలపై టార్గెట్గా బాంబులు వేసింది. అయితే ఆ అణుస్థావరాల్ని ఇరాన్ దగ్గర ఉన్న బాంబులు అణుస్థావరాన్ని పేల్చేసేంత శక్తివంతంగా లేవు కాబట్టి ఖచ్చితంగా అమెరికా నుంచి బాంబుల్ని తెచ్చుకునే అమెరికా సహాయం కోరే అవకాశం ఉంది. అమెరికా కూడా ఇరాన్ అణుబాంబుల తయారీ నుంచి దూరంగా ఉండాలని, అణు ఒప్పందానికి ముందుకు రావాలని చెబుతోంది. కాబట్టి ఇరాన్ పైన ఒత్తిడి తెచ్చేందుకు ఖచ్చితంగా ఈ అణు స్థావరాన్ని పేల్చేందుకు అమెరికా కూడా సిద్ధంగా ఉందని తెలుస్తుంది. ఇప్పటికే అమెరికా తయారు చేసిన 2 బంకర్ బ్లాస్టర్లు, చాలా కీలకమైన బంకర్ బ్లాస్టర్లు ఇరాన్ దగ్గర ఉన్నాయి. GBU-57 అనేది ఇప్పుడు అమెరికా దగ్గర ఉన్న అతిపెద్ద బంకర్ బ్లాస్టర్. GBU-57ని ప్రయోగిస్తే 61 ఫీట్ల లోతుకు వెళ్ళి ఇది పేలులు జరిపే విధ్వంసం చేసే అవకాశం ఉంది. అమెరికా దగ్గర ఈ GBU-57 ప్రయోగిస్తే అమెరికా కనుక ఈ బంకర్ల పైన GBU-57ని ప్రయోగిస్తే ఫోర్డో కావచ్చు, లేకపోతే నటాంజ్ న్యూక్లియర్ సెంటర్ కావచ్చు, ఈ 2 ధ్వంసమయ్యే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అయితే ఇప్పటికే GBU-28 అట్లాగే BLU-109 అనే 2 బంకర్ బ్లాస్టర్లు ఇజ్రాయెల్ దగ్గర కూడా ఉన్నాయి. వీటిని ఇంకా ఇజ్రాయెల్ ప్రయోగించలేదు. ఒకవేళ ఇవి ప్రయోగించిన తక్కువ లోతులోకి భూగర్భంలోకి తక్కువ లోతులోకి చొచ్చుకు వెళ్ళగలుగుతాయి. ఈ 2 మిసైల్స్ శక్తి సరిపోదు ఫోర్డోని కానీ నటాంజాని కానీ ధ్వంసం చేయడానికి. అందుకే అమెరికా దగ్గర ఉన్న GBU-57ని తీసుకొచ్చే అవకాశం కనిపిస్తుంది. అమెరికా ఏ క్షణమైన ఈ GBU-57ని ఇరాన్ పైన ప్రయోగించే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పేసి ఇస్లామిక్ మీడియా సంస్థలు చెప్తున్నాయి. ఏది ఏమున్నా సిచ్యువేషన్ మాత్రం చాలా తీవ్ర స్థాయికి చేరింది. అక్కడ ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య ఉద్రిక్తత మరింత పెరుగుతోంది తప్ప తగ్గే అవకాశం కనిపించట్లేదు. చూడాలి GBU-57తో అమెరికా యుద్ధంలోకి ఎంటర్ ఇస్తుందా లేదా? మీరేమనుకుంటున్నారు? ఒకవేళ అమెరికా ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధంలోకి ఎంటర్ అయితే 3వ ప్రపంచ యుద్ధం ప్రారంభమైనట్టేనా? అమెరికా ఈ న్యూక్లియర్ సెంటర్లని, ఇరాన్లో ఉన్న న్యూక్లియర్ సెంటర్లని పేల్చకుండా వదిలిపెట్టదని మీరు భావిస్తున్నారా? మీరేమనుకుంటున్నారు? ఈ వీడియో కింద కామెంట్ చేయండి. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.